నల్గొండ జిల్లా చిట్యాలలో పర్యటించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నిన్న వెలిమినేడు గ్రామ శివారులోని నో స్లాబ్లో ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని నారాయణ పరిశీలించారు. ఫ్యాక్టరీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో సేఫ్టీ మీటర్స్ లేకపోవడం వల్లే కార్మికులు చనిపోతున్నారని అన్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులది యాజమాన్య హత్యలేనన్నారు నారాయణ. ఇక జరిగిన ప్రమాదంపై సర్కారు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారాయణ. ఇక్కడ 23 రోజుల క్రితం ఇదే ఆర్గనైజేషన్లో ఇట్లాంటిది పేలింది. ఇప్పుడు 23 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఇన్సిడెంటే జరిగింది. ఇది కెమికల్ ఉన్నప్పుడు దానికి చాలా ప్రివెంటివ్ ఉంటాయి, ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. ఆ విషయంలో ఒకటి జరిగిన తర్వాత కూడా జాగ్రత్త తీసుకోలేదు. అంటే నిర్లక్ష్యమా, టెక్నిక్ తెలియదా, సలహా తీసుకోలేదా, ఇవన్నీ ఎన్నికొన్ని తెలుతాయి. నేను జరుగుతుందంటే కేవలం నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జాగ్రత్త తీసుకోవడం ఫెయిల్ అయినా. రెండోది, ఒకసారి ప్రిన్సెస్ ఎంటర్ అయిన తర్వాత ఈ ఫైర్ ప్రొటెక్షన్ డ్రెస్ ఉంటుంది. అది వీళ్ళు ఏంటంటే ఏ మిషన్ కాడ పనిచేస్తే వాళ్ళకి మాత్రం ఇచ్చారట, మిగతా వాళ్ళు మామూలుగా ఉన్నారు. అది ఇక్కడ పేలింది, అందరూ తాగలే, మొత్తం చుట్టుకుంది. కాబట్టి ప్రిన్సెస్ ఎంటర్ అయిన తర్వాత ప్రొటెక్టివ్ డ్రెస్ లేకుండా అందరికీ అక్కర్లేదు అంటే ఇది కూడా ఒక సంకుచిత వైఖరి చెప్పచ్చు, లేకపోతే వర్కర్స్ అంటే వాళ్ళకి నిర్లక్ష్యం కావచ్చు. అందువల్ల కేవలం మేనేజ్మెంటు అచేతనం వల్ల కానీ, తప్పుడు విధానం వల్ల కానీ ఈ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరుగుతాయి, యాక్సిడెంట్ చెప్పి ఇప్పుడు రావు. కానీ యాక్సిడెంట్ జరగడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోలేదు. అందులో పైపొచ్చి 23 రోజుల క్రితం జరిగిన తర్వాత మళ్ళీ జాగ్రత్త తీసుకోకపోవడం అన్యాయం. ప్రొటెక్టివ్ డ్రెస్ ఆయనే ఉంటున్నాడు, మేము ఇక్కడ ఉండే వాళ్ళు ముగ్గురికి ఇస్తాము, మిగతా వాళ్ళకి అక్కర్లేదు అంటాడు. ఈ ప్రిన్సెస్ మొత్తం దెబ్బతింది కదా. కాబట్టి ప్రిన్సెస్ ఎంటర్ అయిన తర్వాత ఆ డ్రెస్ అందరికీ ఉండాలి, ఆ తర్వాత తీసేయవచ్చు. రెండు ఈ నిర్లక్ష్య వైఖరికి మేనేజ్మెంటే బాధ్యత వహించాల్సి వస్తుంది. సరే, చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 దాకా డిమాండ్ చేశారు ఎన్నికల సత్యం, దాన్ని ఏమో సపోర్ట్ చేస్తున్నా. అంటే ₹1,00,00,000 అంటే మనిషి రాడు కదా. కాబట్టి ఇది చాలా ప్రమాదం అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, దీనికి లేబర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, తర్వాత సేఫ్టీ మెకానిజం ఉంటుంది వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి తనిఖీ చేసేది తెలియదు. ఇది జరిగిపోయిన తర్వాత కాదు, జరగక ముందుగా ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది, దాని ఫార్మాలిటీస్ ఏంటి, మినిమం ఏం జాగ్రత్త తీసుకుంటున్నారు, ఏం డ్రెస్సెస్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్. వాళ్ళు తీసుకోలేదు. ఒకవైపు ప్రభుత్వం నిర్లక్ష్యం, మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల బలైపోతున్నారు. దీన్ని ఇట్లా ఉపయోగించడం మంచిది కాదు. చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వడం, చెత్తగాతులకి దాదాపుగా ₹50 లక్షల దాకా ఇవ్వడం, అది అంతతో సరిపోదు. నైతిక బాధ్యత వహించాలా, దీనికి తగినటువంటి